ఈరోజు నా కొడుకు బాగున్నాడు మేడం. మీరేం బాధపడకండి అమ్మా. అంటే అప్పుడు చూస్తే ఇప్పుడు చూస్తే అట్లా అనిపిస్తుంది లేదా? మీ ఆనందం కనిపిస్తుంది. మీకు ఎలా అనిపిస్తుంది సార్ అప్పటి నుంచి? అసలు ఆవిడని చూసారు కదా హాస్పిటల్లో డిశ్చార్జ్ నాకైతే చాలా బాగా అనిపిస్తుంది. ఇంత షార్ట్ పీరియడ్లో ఇంత డెవలప్మెంట్ రావడం వస్తుంది అనేసి కూడాను నెవర్ ఎక్స్పెక్టెడ్. డిశ్చార్జ్ అయినప్పుడు ఆయన పరిస్థితి ఏంటి, ఇప్పుడున్న పరిస్థితి? అప్పుడు లంగ్స్లో ఇన్ఫెక్షన్ చాలా ఉండేయండి. దాని గురించి ఇంకా ఇక్కడ సెక్రెటరీ అవి అవుతాయి కదా, నాకు ఇంట్లో వీలు కాదని ఇక్కడ తెచ్చాను. అప్పటికిప్పటికైతే బాగుంది. ఓకే, రెస్పాండ్ అవుతున్నారా, మాట్లాడగలుగుతున్నారా? అన్నీ ఉన్నాయండి. ఓకే, మూమెంట్ బాగుందండి. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. దిస్ ఇస్ యువర్ అనుష. నేను ఈరోజు ఎక్కడున్నానంటే బేగంపేట్లోని సౌత్ ఇండియాస్ లార్జెస్ట్ రీహాబిటేషన్ సెంటర్ ఇన్ హైదరాబాద్, అదే అనంత రీహాబిటేషన్ సెంటర్. ఇక్కడికి వచ్చే పేషెంట్స్ కానీ చాలా సాటిస్ఫాక్షన్ తోటి రికవరీ అయ్యి వెళ్తున్నారండి. ఇక్కడ 24/7 ఎక్స్పర్టైజ్ డాక్టర్స్ అండ్ నర్సెస్ ఉంటున్నారు. అండ్ కొంతమంది పేషెంట్స్ మనతో పాటు ఉన్నారు. వాళ్ళ జెన్యూన్ ఫీడ్బ్యాక్ ఎలా ఉంది, అసలు డిశ్చార్జ్ అయినప్పటి నుంచి, వేరే హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయినప్పటి నుంచి ఇక్కడ కేర్ ఎలా తీసుకుంటున్నారు, నర్స్ కేర్ కానీ, ట్రాన్సిషనల్ కేర్ కానీ, పెయిన్ మేనేజ్మెంట్ కానీ, అసలు థెరపీస్ ఏమేమి ఉన్నాయి అని పేషెంట్ మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. సో నంద్యాల నుంచి సుబ్బారెడ్డి గారు వాళ్ళ మదర్ ఉన్నారంటే గార్డియన్గా, అక్కడ నుంచి ఇక్కడికి వచ్చారు. హైదరాబాద్ బేగంపేట్ అనంత రీహాబిటేషన్ సెంటర్కి వచ్చారు. అసలు బ్రెయిన్ క్లాట్స్ హిమరేజ్ నుంచి ఇప్పుడు చాలా రికవర్ అవుతున్నారు అని చెప్పుకొస్తున్నారు. డాక్టర్స్ కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. వాళ్ళ మదర్ అయితే బ్యాక్ బోన్ అని డాక్టర్స్ సపోర్టివ్గా ఉన్నారు. మరి ఆవిడతో మాట్లాడదాము. నమస్తే అమ్మ. నమస్తే అమ్మ, ఏంటి కండిషన్, ఏంటి? బ్రెయిన్ క్లాట్స్ అయినా ఎప్పటి నుంచి ఉన్నాయి, ఇంకేమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా? అది యాక్సిడెంట్ జరిగింది మేడం, రోడ్డు యాక్సిడెంట్లో. తర్వాత అక్కడ నంద్యాలలోనే చూపించుకొని ఇక్కడికి వచ్చేసాము. ఇక్కడికి వచ్చిన తర్వాత సర్జరీ జరిగింది కిమ్స్ హాస్పిటల్. అక్కడ నుంచి ఇక్కడికే వచ్చాము. అంటే మాకు తెలియదు ఏమంటే ఏరే వాళ్ళు ఇక్కడ కొత్తగా పెట్టారు హాస్పిటల్, అనంత హాస్పిటల్ అని కొత్తగా పెట్టారు, బాగా చూసుకుంటారు అని చెప్పి మా పిల్లలు, మా మనమడు MBBS చదువుతున్నాడు, ఆ అబ్బాయి ఇంకొక అబ్బాయి ఇద్దరు వచ్చి ఇక్కడ చూసుకొని ఇక్కడ డాక్టర్స్ కూడా కనుక్కొని మేము బాగా చూసుకుంటాము, ఏం పర్వాలేదు అని చెప్పి చెప్పారు మేడం. చెప్పంగానే ఇంకా సరే, అప్పటికి 3 పేషెంట్లే వచ్చున్నారు ఇక్కడికి, 3, ఎక్కువ లేరు. ఎన్ని నెలల కిందట ఇది? 2 నెలలు. 2 నెలలు అయింది. 2 నెలలు అయింది. ఇది బాగా చూసుకుంటామని చెప్పితే మా మనవడు ఇంకా ఏడుకే తీసుకొచ్చింది. ఏడుకే తీసుకొచ్చిన తర్వాత బాగా చూసుకుంటున్నారు మేడం డాక్టర్లు. కానీ 24 గంటలు బాగానే ఉంటున్నారు. 24/7 డాక్టర్స్ ఉంటున్నారు. ఎప్పుడు కోమాలోకి అయితే పోలేదు పేషెంట్, కోమాలోకి పోలేదు. మైండ్ మనము పిలుస్తుంటే అనే పొజిషన్లోనే ఉన్నాడు. మాట్లాడగలుగుతున్నారు? మాట్లాడలేదు, ఊరికే ఇక్కడికి వచ్చాక అట చూసుకోవటం, కళ్ళతో చూస్తున్నాడు అంతే. ఆ కళ్ళతోనే సైగ చేయటం అట ఉన్నాడు. అట ఉన్న తర్వాత ఇంక ఇప్పుడు వచ్చే రోజులు గడిసే కొద్దిగా రికవర్ అయ్యింది, బాగున్నాడు. ఇప్పుడు మాట్లాడుతున్నారా? కొంచెం 4 రోజుల నుంచే మాట్లాడుతున్నాడు. ఇక డాక్టర్లు బాగా చూసుకున్నారు మమ్మల్ని, మా పేషెంట్ని బాగా చూసుకున్నారు. సిస్టర్లు అట్టే బాగా చూసుకున్నారు. ఉంటున్నారా వాళ్ళు? ఓపికతో ఉంటున్నారా? ఎప్పుడు పిలిచినా వస్తున్నారా? ఎప్పుడు పిలిచినా వస్తారు. వార్డ్ బాయ్తో సహా బాగా చూసుకుంటున్నారు. ఎప్పుడన్నా రాని చూడటం, మోషన్స్ అయినా యూరిన్ తీయాలన్నా వార్డ్ బాయ్ కూడా బాగా చూసుకున్నారు. పోతే ఆయమ్మలు కానీ అందరూ బాగా చూసుకున్నారు. ఈరోజు నా కొడుకు బాగున్నాడు మేడం. మీరేం బాధపడకండి అమ్మా. అయ్యో, బాధపడద్దు. అంటే అప్పుడు చూస్తే ఇప్పుడు చూస్తే అట్లా అనిపిస్తుంది లేదా? మీ ఆనందం కనిపిస్తుంది. మీరు బాధపడద్దు, అలా ఏడవద్దు. అదే ఇంకా 10 రోజుల్లో పొమ్మంటున్నారు మేడం. డిశ్చార్జ్ చేస్తామంటున్నారా? బాగా అయింది, పోయిరండి అని చెప్తున్నారు. బాధపడద్దు, సంతోషం కదా. మరి ఇక్కడికి వచ్చారు, మనవాడు చెప్పాడు ఇక్కడ రావాలి అని, బాగా చూసుకుంటున్నారు, అంత నయమైంది, ఎందుకు ఏడుస్తున్నారు? ఇంకా సంతోషం అంటే అప్పుడు గుర్తు వస్తుంది. అదే మీరు డాక్టర్స్ కి కృతజ్ఞతలు చెప్పుకోవాలి, ఆ దేవుడికి, అంతే కదా.
అది. ఓకే, సరే అమ్మ. నమస్తే సార్. నమస్కారం అమ్మా. సార్ ఏంటి సార్ కండిషన్ ఏంటి అమ్మది? ఆవిడ షీ హ్యాడ్ సడన్గా బ్రెయిన్ స్ట్రోక్ జరిగింది. దెన్ ఆవిడని హాస్పిటల్ ఆఫ్టర్ ట్రీట్మెంట్ అక్కడి నుంచి ట్రీట్మెంట్ అయిన తర్వాత 24న లాస్ట్ మంత్లో ఇక్కడ తీసుకొచ్చాం అనమాట. అండ్ షీ వాజ్ అడ్మిటెడ్ ఓవర్ హియర్. ఇన్ఫ్యాక్ట్ మేము ఒక 2-3 సెంటర్స్ కూడా వెళ్ళాము. సబ్సిక్వెంట్లీ వీ కమ్ టు నో బై మోర్ పీపుల్ అండ్ ఆల్ దిస్ ఇస్ ద బెస్ట్ రీహాబిలిటేషన్ సెంటర్. కొత్తగా స్టార్ట్ అయింది 29th January. అండ్ వీ హ్యాడ్ లిటిల్ బిట్ ఆఫ్ ప్రిలిమినరీ సర్వే కూడా చేసాము. హౌ దీస్ కండిషన్స్ ఎలా ఉంది, హాస్పిటల్ వెంటిలేషన్స్ ఎలా ఉంది, హౌ డు దే టేక్ కేర్ ఆఫ్ ఎవ్రీథింగ్ అండ్ ఆల్ దట్ ఈస్ వీ హ్యావ్ డన్ ఇట్. చేసిన తర్వాత 24th ఈవినింగ్ ఇక్కడ తీసుకొచ్చాము. సిన్స్ దెన్ మై వైఫ్ కోర్స్ వనజా ముకుంద్ ఈజ్ అండర్ ట్రీట్మెంట్ హియర్ ఓవర్ దేర్. నర్సెస్ బాగా తీసుకుంటున్నారు, ఆయాస్ బాగా తీసుకుంటున్నారు. వీఆర్ హ్యావింగ్ ఫస్ట్ క్లాస్ ట్రీట్మెంట్ హియర్ అండ్ ఆల్ అండ్ వీఆర్ వెరీ మచ్ హ్యాపీ. అండ్ ఇనిషియల్లో ఆవిడ వచ్చినప్పుడు మాట్లాడలేకపోయేది అసలు. ఇప్పుడు చక్కగా మాట్లాడుతుంది. ఇంటేక్ కూడా లేకుండేది. తర్వాత ఇప్పుడు ఆవిడ నమ్ములుతుంది, మింగుతుంది. ఆల్ డెవలప్మెంట్స్ హెస్ టేకెన్ ప్లేస్ ఓవర్ దేర్. అండ్ ఫిజియోథెరపీ కూడా బాగా చేయిస్తున్నాను ఇక్కడ కూడా. అండ్ షీఈస్ వెరీ ఫాండ్ ఆఫ్ డూయింగ్ ఫిజియోథెరపీ. ఆ మేడం వచ్చారంటేనే ఆవిడ చిరునవ్వుతోనే సంతోషంతోనే ఆవిడ వెళుతుంది. షీ డస్ ఇట్ వెరీ గుడ్. ఈ సైట్ ఇది కూడా అంటే ఇది పక్షపాతం కొంచెం వచ్చింది బ్రెయిన్ స్ట్రోక్ వల్ల. రైట్ హ్యాండ్ రైట్ లెగ్ కొంచెం ఇప్పుడు దాంట్లో కూడా కొంచెం చలనం కూడా వస్తుంది ఇక్కడ వచ్చిన తర్వాత. లేదమ్మా, ఇప్పుడే వాకింగ్ చేయలేదు, నిలబెడుతున్నారు కూడాను. తర్వాత సైక్లింగ్, తర్వాత హ్యాండ్ మూవ్మెంట్స్ అన్ని చేస్తున్నారు. అండ్ షీఈస్ ఇంప్రూవింగ్ లాట్. మీకు ఎలా అనిపిస్తుంది సార్ అప్పటి నుంచి? అసలు ఆవిడని చూసారు కదా హాస్పిటల్లో డిశ్చార్జ్. నాకైతే చాలా బాగా అనిపిస్తుంది. ఇంత షార్ట్ పీరియడ్ లో ఇంత డెవలప్మెంట్ రావడం వస్తుంది అనేసి కూడాను నెవర్ ఎక్స్పెక్టెడ్. డేట్ ఎప్పుడు? February 4th ఈవినింగ్ తీసుకొచ్చాము. ఓకే, యా, ఇట్స్ అబౌట్ ఎ మంత్ అండ్ tomorrow we are taking her home also. Okay. అది. and we are thankful to the rehabilitation center over here, Ananta. Very nice. They have given excellent treatment over here in our stay here and all. Okay. And I do recommend everybody to see this is the best rehabilitation so that patients, their own kith and kin, whoever is there and all, they can come over here, get rehabilitated in a very short span. తక్కువ టైంలోనే. డాక్టర్స్ తో ఇంటరాక్షన్ గాని excellent doctors are there, but regular visitors, doctors, even the direct MT also వాళ్ళు కూడా రెగ్యులర్ గా వస్తుంటారు, మాట్లాడుతుంటారు. they will find out about it and all. Okay. And even we have this very good food system here also, kitchen ఇక్కడ. సరైన టైం కి of course they send it also. Okay. Right food for the right patient also. Very nice. Very nice. That is very very important and all. I think that they take care of it and all. So nursing staff in Japan also, they are on the job, and the IS also there of course and all, round the clock. బాగా ఓపికతో చేస్తున్నారు. So చాలా ఓపిక ఉంటుంది. In fact, you have to appreciate each one of them here working over, including the doctors, administrators, and billing, everyone here and all. Even the pharmacy also, very good pharmacy we have here also there and all. Right on the spot, if anything required, we can immediately know. గ్రేట్. యా. సో అనంత రీహాబిలిటేషన్ సెంటర్కి వచ్చాక చూసారా పేషెంట్స్ ఎలా సాటిస్ఫై అవుతున్నారో. తక్కువ పీరియడ్ ఆఫ్ టైంలోనే రికవరీ అనేది మనం చూస్తున్నాము. వాళ్ళతో పాటు ఉన్న గార్డియన్స్ అసలు ఎంత హ్యాపీ ఫీల్ అవుతున్నారో వాళ్ళ మాటలోనే తెలుస్తుంది కదండి మీరు. సో ఇదండి మన అనంత రీహాబిలిటేషన్ సెంటర్ గురించి. థ్యాంక్ యూ అండి. నమస్తే. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. నమస్తే అమ్మా. నమస్తే. ఏంటమ్మా ఈ కండిషన్ ఏంటి పేషెంట్ది? పెరాలసిస్ వచ్చిందండి, తీసుకొచ్చాను. ఓకే, ఎన్ని రోజులు అవుతుంది ఇక్కడికి వచ్చి? 1 month అవుతుంది. ఏంటి అసలు ఏమైంది? అక్కడ డిశ్చార్జ్ అయినప్పుడు ఆయన పరిస్థితి ఏంటి, ఇప్పుడున్న పరిస్థితి? అప్పుడు లంగ్స్ లో ఇన్ఫెక్షన్ చాలా ఉండేయండి. దాని గురించి ఇంకా ఇక్కడ సెక్రెస్టమీ అవి అవుతాయి కదా, నాకు ఇంట్లో వీలు కాదని ఇక్కడ తెచ్చాను. అప్పటికిప్పటికైతే బాగుంది. ఓకే, రెస్పాండ్ అవుతున్నారా? మాట్లాడగలుగుతున్నారా? అన్నీ ఉన్నాయండి. ఓకే, మూమెంట్ బాగుందండి. ఇక్కడ డాక్టర్స్ కానీ ఇక్కడ ఎండి సార్ చంద్రశేఖర్ గారు కానీ మీతో ఇంటరాక్ట్ అవ్వడం జరిగిందా? అవన్నీ ఉన్నాయండి, బాగున్నాయి అవన్నీ. ఓకే, నర్సెస్ ఎలా ట్రీట్ చేస్తున్నారు? చాలా బాగా చేస్తున్నారు, చాలా బాగా చేస్తున్నారు. ఓకే, అవైతే మాకు అన్ని తృప్తిగానే ఉన్నాయి, సంతృప్తిగానే ఉన్నాయి. అందరు పిలవగానే వస్తారు, ఏమన్నా ఉన్నా కానీ, ఏదైనా ఉన్నా కానీ, వార్డ్ బాయ్స్ కానీ, ఆయమ్మలు కానీ, నర్సెస్ కానీ, ఎవరు కానీ. ఎక్కడి నుంచి వచ్చారమ్మా మీరు? మేము ఇక్కడ లాలపేట నుంచి అండి. ఓకే, సో ఇంకా ఎన్ని రోజుల వరకు ఉంచాలని చెప్పారు?
కరెక్ట్ తెలియదండి, ఒక 10 days అవుతుండొచ్చు. ఓకే ఓకే. సో ఎలా ఫీల్ అవుతున్నారమ్మా అక్కడ ఆ పరిస్థితి నుంచి ఇప్పుడు వరకు ఆయన మెల్లమెల్లగా రికవరీ అవ్వడం మీరు గమనిస్తున్నారు కదా, ఇప్పుడు ఎలా ఉంది? గమనిస్తున్నాండి, పర్లేదండి, బాగానే ఉంది. నాకు కూడా కొంచెం సంతృప్తిగానే ఉంది, కానీ మేము తొందరగా ఇంటికి పోవాలని కోరుకుంటున్నాం. అదే ఖచ్చితంగా ఇక్కడ ఉన్న డాక్టర్స్ కానీ ఎక్స్పీరియన్స్ డాక్టర్, చాలా స్పెషలైజ్డ్ డాక్టర్స్ ఉన్నారు. నేను చూశాను, మాట్లాడాను కూడా. 24/7 24 గంటలు మనకి ఏదైనా అవసరం ఉన్నా సరే వెంటనే నర్సెస్ రావడం కానీ, రియాక్ట్ అవ్వడం కానీ, వాళ్ళు పేషెంట్ కేర్ అనేది బాగా అది తీసుకుంటారు చాలా బాగుందండి కదా. అదైతే బాగుందండి. ఓకే. పిలవగానే వస్తారు, ఎవరైనా పిలవగానే వస్తారు. ఏదన్నా ఉంటే అప్పుడు మటుకు ట్రీట్ కూడా చేసేస్తారు. వెరీ నైస్ అమ్మ. థ్యాంక్ యూ అమ్మ. నమస్తే.